అగ్ని వార్తలకు స్వాగతం. గురు పౌర్ణమి పురస్కరించుకుని సేవా సంకల్ప ఆర్గనైజేషన్ వ్యవస్థాపకురాలు చైర్పర్సన్ రెడ్డి శ్రీలీల ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ధనలక్ష్మిని శాలువాతో సన్మానించి పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా ఒక మొక్కను అందజేశారు. అనంతరం పాఠశాలలోని ఉపాధ్యాయులందరికీ గులాబీ పువ్వులు అందించి వారి సేవలను అభినందించారు. ఈ సందర్భంగా సేవా సంకల్ప ఆర్గనైజేషన్ చైర్పర్సన్ శ్రీలీల మాట్లాడుతూ గురువు ఇక్కడ కూడా మీరు ప్రస్తుతానికి ఒక విత్తనాలు టీచర్స్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు చీకటిగా కనిపిస్తున్నారు, కానీ ఆ విత్తనం మొక్కగా మలిచిన తర్వాత ఎంత మందికి నీడనిస్తుంది, ఎంత మందికి స్వచ్ఛమైన గాలినిస్తుంది, ఎన్ని ఉపాధిని కల్పిస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. సో వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ కష్టాన్ని గుర్తించండి. వాళ్ళు చెప్పే మాట, మిమ్మల్ని అనే మాట బాధపడే ప్లేస్ లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మా కోసం ఎంత శ్రమను వృధా చేస్తున్నారు, మేము ఇంకెంతగా చదువుకొని వాళ్ళ ప్రయోజనం తీసుకురావాలి, మేము అనుకుని నిర్ణయించుకున్నాం ఏదైతే ఉన్నత స్థితికి వెళ్ళి వాళ్ళ మాట నిలబెట్టాలి అనేది మీరు ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. నిత్య విద్యార్థిగా మనం ఎప్పుడూ గురువులకి కృతజ్ఞతలుగానే ఉండాలి. ఎంత స్థాయికి ఎదిగినా, మనం ఎంత అనుకున్న విజయాలు సాధించిన ఫస్ట్ మనం గుర్తు రావాల్సిన పర్సన్ ఎవరు? అవునా కాదా? తల్లిదండ్రుల తర్వాత మనం ఉన్నత స్థితికి ఎదగడానికి ముఖ్య కారణమైన గురువు ఎవరంటే అది ఉపాధ్యాయుడే. మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వన్స్ అగైన్ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. విత్ ఆల్ టీచర్స్ అండ్ ప్రధానోపాధ్యాయులు గారు కూడా ఈ అవకాశం ఎంతమందిలో గురువుని సన్మానించుకోవడానికి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు అలాగే ఉపాధ్యాయులందరికీ, ఎంత ఓపికగా ఇచ్చిన పిల్లలందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్. కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, విద్యార్థి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శిల్పి. గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతికి ప్రతీక. ప్రతి విద్యార్థి తన గురువును జీవితాంతం గౌరవించాలి అని అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి సేవా సంకల్ప ఆర్గనైజేషన్ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందిస్తూ గురు పౌర్ణమి సందర్భంగా ఉపాధ్యాయులను గౌరవించినందుకు శ్రీలీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప ఆర్గనైజేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.